శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। చైత్ర అమావాస్య పూజ, ఈ చైత్ర అమావాస్య పూజను ఎలా ఆచరించాలనేది మనం తెలుసుకుందాం। ఈ కార్యక్రమం రేపు అనగా 17వ తారీఖు, వాస్తవంగా అమావాస్య ఈరోజు రాత్రి 8 తర్వాత నుంచి అమావాస్య వస్తోంది। మరల రేపు సాయంత్రం వరకు మనకి అమావాస్య అనేది ఉంటుంది। రాత్రి ఆలస్యం అవుతుంది కాబట్టి రేపు సాయంత్రం మీరు పూజను కొనసాగించుకోవచ్చు, చేయవచ్చు। ముఖ్యంగా పౌర్ణమి నాడు మనం ఒక పూజను నిర్వహించుకున్నాం। చైత్ర పౌర్ణమి నాడు దీపాలలో జాజికాయలు కానీ లవంగాలు కానీ అవకాశం ఉన్నవారు, ఎవరి అవకాశం బట్టి వారు ప్రతినిత్యము వాటితోనే దీపారాధన చేయమని చెప్పడం జరిగింది। అలాగే అమావాస్య వచ్చినప్పుడు ఆ జాజికాయలు కానీ ఏం చేయాలనేది చెప్తానన్నాను। ముఖ్యంగా ఈరోజు దీపాలలో ఉన్న జాజికాయలను బయటపెట్టండి। రేపేం చేస్తారంటే ఆ జాజికాయల్ని కాస్త పగలగొట్టండి చిన్న చిన్న ముక్కల్లాగా, అలాగే నూనెతో ఉంటాయి। రేపు సాయంత్రం ప్రదోష కాలంలో అంటే 6-6:30 తర్వాత పూజను మీరు చేయవచ్చు, 6:30। అదే మంత్రం ఓం సిద్ధ సంకల్పాయ నమః అన్న నామస్మరణ ముందుగా నిత్య దీపాలు వెలిగించండి, అగరబత్తి పుల్ల ధూపం చూపించండి। ఆ తర్వాత గణపతి యొక్క సూక్ష్మ అష్టోత్తరం అంటే ఒక 11 నామాల వరకు చదువుకోవచ్చు, మొత్తం అవకాశం ఉంటే మొత్తం కూడా చదవచ్చు। ఆ తర్వాత బాబా అష్టోత్తర శతనామావళి అయిన తర్వాత మీ సంకల్పం చెప్పుకొని ఓం సిద్ధ సంకల్పాయ నమః అన్న నామస్మరణను ఒక 56 సార్లు చేసే ప్రయత్నం చేయండి। ఆ తర్వాత ఒక మూకుడులో మట్టి పాత్రలో కానీ సూక్ష్మ హోమ పాత్రలో అయినా కానీ పచ్చకర్పూరం కానీ మామూలు కర్పూరం, పచ్చకర్పూరం అవకాశం ఉంటే ఎక్కువ ఫస్ట్ ప్రయారిటీ, కర్పూరాన్ని వెలిగించి ఓం సిద్ధ సంకల్పాయ నమః స్వాహ, ఓం సిద్ధ సంకల్పాయ నమః స్వాహ ఇలా అనుకుంటూ కర్పూరంతో ఆ జాజికాయలు కానీ ఆ లవంగాలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు కాల్చండి, వెలిగించండి। కొంచెం టైం పడుతుంది, ఎందుకంటే అవన్నీ దహనం కాలాలంటే। అది అయిపోయిన తర్వాత నివేదన హారతి ఇవ్వండి। రేపు రాత్రి అలాగే ఉంచి ఎల్లుండి ఆ కాలిపోయిన ఏదైతే జాజికాయ అవి ఉన్నాయో వాటిని కొంచెము పొడిలాగా చేసుకొని రోజు రాత్రి పూట పడుకునే ముందు తిలకం అంటే బొట్టు కింద పెట్టుకోండి। దీపారాధన నూనెలో కొద్దిగా కలిపి రాత్రిపూట పడుకునేటప్పుడు ఆ బొట్టును పెట్టుకోండి। తప్పకుండా మీ కోరికలు నెరవేరుతాయి। సాయి కృపతో మీరందరూ మీ కుటుంబం ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించటం అన్నది ముమ్మాటికి సత్యం। మరొకసారి మీ అందరికీ చైత్ర అమావాస్య శుభాశీస్సులు, శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను। జై సాయి।